డ్రై స్కిన్, ఫేస్ మీద పింపుల్స్ రావడం, ఓరల్ స్కిన్ మొత్తం ఖరాబ్ అవ్వడం, యాక్నే, ఇది అన్నిటికంటే పెద్ద ఇన్సెక్యూరిటీ అనమాట ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వైస్ ఇస్తాను నేను. మీరు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడి నూరి మీరు లక్షల ప్రోడక్ట్లు మీ ఫేస్కి పెట్టినా మీ స్కిన్ అయితే గ్లో కాదు. నేను అట్లా అని చెప్పి ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ నాలెడ్జ్ కరెక్ట్ ఉండదు, ఆర్ఎల్స్ ఆ ప్రోడక్ట్ వర్కౌట్ అవ్వవు అని చెప్తలే, బట్ కావచ్చు మేబీ. బట్ అన్నిట్లకంటే పెద్ద ఫ్యాక్టర్ ఒకటే ఒకటి అనమాట, అది వచ్చేసి నీ డైట్. నువ్వు ఎంత అయితే క్లీన్ డైట్ పెట్టుకుంటావో, ఎంత మంచి హెల్తీ డైట్ పెట్టుకుంటావో, నీ అంత మంచిగా నీ స్కిన్ అయితే గ్లో అవుతుంది, అండ్ అంత మంచిగా నీ హెల్త్ అయితే ఉంటుంది, అండ్ నీ హెయిర్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయిపోతుంది. సో నేను బయట తింటా, ఇష్టం ఉన్నట్టు జంక్ ఫుడ్ తింటా, పూరీలు తింటా, బోండాలు తింటా అంటే నడవదు. నీ స్కిన్కి మెయిన్లీ నచ్చందే జంక్ ఫుడ్ అనమాట. సో ఎంతవరకు అయితే అంతవరకు నువ్వు అవాయిడ్ చేసేసేయి. అండ్ ఓరల్స్ నువ్వు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలు అయితే ఇన్వాల్వ్ అయిపో, అది జుంబా కానీ, ఆర్ఎల్స్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఆర్ఎల్స్ షటింగ్, స్విమ్మింగ్, ఏదన్నా కానీ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిపో. సో దట్ నువ్వు డే మొత్తం యాక్టివ్గా ఉంటావు అండ్ ఎనర్జెటిక్గా ఉంటావు. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అకౌంట్ అయితే ఫాలో కొట్టు. వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వైస్ ఇది.